హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. నేను మీ హర్ష. ఈ రోజు నుంచి ప్రజా వాయిస్ ఛానల్లో మీరు కొత్త కొత్త ఫ్యాక్ట్స్ చూడబోతున్నారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఖాటూశ్యామ్ బాబా. మారోడులకు కులదైవమైన ఈ ఖాటూశ్యామ్ బాబా అసలు ఎవరు? మన తెలుగు రాష్ట్రాల్లో బొట్టిగా ఖాటూశ్యామ్ బాబా అంటే ఎవరికి కూడా తెలియదు. కాకపోతే మారోడులకి కులదైవం ఎలా అయ్యాడు? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే మనం మహాభారత కాలంలోకి వెళ్ళాల్సిందే. మహాభారత సమయంలో మన పాండవుల్లో భీముడు ఎంతో బలశాలి. ఆ బలశాలికి మనవడే ఈ బార్బారికుడు. ఖాటూశ్యామ్కి మరో పేరే బార్బారికుడు. బార్బారికుడు ఒకానొక సమయంలో పరమశివుడికి ఎంతో అపరమైన తపస్సు చేసి తన దగ్గర నుంచి అస్త్రాలు తీసుకున్నాడు. ఆ అస్త్రాలు ఎంత బలంగా ఉంటున్నాయంటే ఎదుటివారు ఎవరైనా కానీ వాళ్ళని సమరించే మళ్ళీ తిరిగి వస్తాయి. ఇది తెలుసుకున్న కృష్ణుడు అప్పుడు ఆందోళన చెందాడు. కాకపోతే ఒకానొక సమయంలో బార్బారికుడు వచ్చి మహాభారతంలో నేను పాల్గొంటానని చెప్పగా దీంతో కృష్ణుడు అయోమయంలో పడిపోయాడు. ఇతను వస్తే అటు పాండవులు కానీ ఇటు కౌరవులు కానీ ఎవరూ మిగిలరు. ఈయన అస్త్రాలకి తన మన అని ఏది తేడా తెలియదు. అది తెలుసుకున్న కృష్ణుడు బార్బరికుడి దగ్గరికి బ్రాహ్మణ రూపంలో మారువేషంలో వెళ్తాడు. శత్రువులకి బ్రాహ్మణులు ఏది అడుగుతారు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అదే తెలుసుకున్న కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరి దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒకటి అడుగుతాను అనగా తక్షణమే బార్బరికు సరే అంటాడు. నాకు నీ తల కావాలన్న కృష్ణుడు బార్బరికుడు ఒక క్షణం ఆగి నా తలతో ఏదో ఒక ఉపయోగం ఉంటుందంటేనే నేను మీకు ఇస్తాను అని చెప్తాడు. దానికి ఒప్పుకున్న కృష్ణుడు ఈ మహాభారత యుద్ధం మొత్తం నువ్వు చూస్తావు, నీ కళ్ళతోనే నిజాన్ని చెబుతావు అని చెప్పినగా సరే అని బార్బరికి తన తల కోసి కృష్ణుడి చేతిలో పెడతాడు. ఈ మహాభారత యుద్ధం మొత్తం ముగిసే సమయానికి ఆ మహాభారత యుద్ధం మొత్తం చూసిన ఏకైక వ్యక్తి ఈ బార్బారికుడు. ఆ మహాభారత యుద్ధం అయిపోయిన వెంటనే కృష్ణుడు బార్బారికుడికి ఒక వరం ఇస్తాడు. ఇది ఏమనగా వచ్చే కలియుగంలో కలియుగ ప్రజలు అందరు నిన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. నిన్ను కొలిసిన ప్రతి ఒక్కరికి సిరి సంపదలు వస్తాయి. దాంతోపాటు నిన్ను నా మరొక అవతారంలాగా శ్యామ్ లాగా పిలుస్తారు, శ్యామ్ అనే పేరుతో నిన్ను కొలుస్తారు అని చెప్పడం జరుగుతుంది. దాంతో ఎంతో ఆనందపడ్డ బార్బారికుడు సరే అని చెప్పి వందనం చేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇప్పుడు చూసుకుందాం అసలు ఖాటూశ్యామ్ బాబా ఎలా వచ్చాడు రాజస్థాన్కి. అసలు ఖాటూశ్యామ్ బాబా గుడి ఎలా అయ్యింది? ఒకానొక సమయంలో ఒక ఆవులు కాసుకునే ఒక గొర్రెల కాపరి తను అటువైపుగా రోజు తన గొర్రెలను తీసుకొని అటు వెళ్తూ ఉంటాడు. అన్ని ఆవులు పాలిస్తాయి కానీ ఒకే ఒక ఆవు పాలివ్వదు. అసలు ఈ రహస్యం ఏంటని తెలుసుకోనికి ఆ ఆవుల కాపరి దాని వెంట ఒకరోజు వెళ్తాడు. అది ఉన్న దగ్గరనే ఒక నేలపైన అమాతం దాని పాలు విడవడం చూస్తారు. అది వెంటనే వెళ్ళి రాజుకి చెప్పడం జరుగుతుంది. ఆ రాజు కూడా మరుసటి రోజు వచ్చి చూడగా అసలు ఇక్కడ ఏముంది, అసలు అంతగనం ఆవు దాని పాలు ఇవ్వడానికి అక్కడ ఏముంది అని ఆయనకి ఎంతో ఆతృతగా ఉంటుంది. అక్కడ తవ్వమని ప్రజలకి చెప్తాడు. అది తవ్విన వెంటనే అక్కడ నుంచి ఒక పెద్ద వెలుగు రావడం స్టార్ట్ అవుతుంది. దాన్ని చూసి భయపడ్డ ప్రజలు పరిగెడతారు. రాజు తన రాజ్యంకి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ శ్యామ్ బాబా తన కల్లోకి వచ్చి ఇక్కడ ఉంది మరెవరో కాదు నేనే కృష్ణుడు మరియు అవతారాన్ని అని చెప్పి ఆయనకు చెప్పడం జరుగుతుంది. మరుసటి రోజు అక్కడ తవ్వగానే శ్యామ్ బాబా ఫేస్ ఒకటే కనపడడం జరుగుతుంది. తన ఫేస్ ఒకటి కనపడడంతో అక్కడ గుడి కడతారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను రాజస్థాన్లో కాటు అనే ఏరియాలో అతను పూజలు అందుకోవడం జరుగుతుంది. మారోడీలకి అతను ఎంతో ప్రత్యేకం. అతన్ని కొలిసిన ఎవరికైనా సిరి సంపదలు వస్తాయని వాళ్ళు అపారంగా నమ్ముతారు. ఈ ఖాటూశ్యామ్ బాబాని ఈ మారోడీలే కాకుండా గుజరాతీలు, హర్యానా, పంజాబ్ ఇక్కడ దగ్గర ఉన్న స్టేట్స్ అందరూ కూడా అతను మొక్కడం జరుగుతుంది.